హలో అందరికీ. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా అత్తయ్య ఏం చేస్తుందో తెలుసా అండి మీకు? ఏం చేస్తున్నారు అత్తమ్మ? చికెన్ గీ రోస్ట్ చేస్తున్నా ఫ్రై. చికెన్ గీ రోస్ట్లకి ఏమేమి అవసరం పడతాయి అత్తయ్య? చికెన్, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కలియామాకు, నెయ్యి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, నూనె, అల్లం ఎల్లిగడ్డ, మసాలా దినుసులు. మసాలాలు ఏమి ఇస్తున్నారు అత్తయ్య? ఒకసారి చూపించండి మీరు. బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ పువ్వులు, అనాస పువ్వు, ఇంకా ఇది ఇంట్లోనే ఇంట్లో మనం చేసుకున్నాం. మా అత్తయ్య చేస్తారండి ఇంట్లోనే. పాలు తీసుకొచ్చి ఊరును మనం తీసుకున్నాయి ఇంట్లో. మా ఆయిల్ వేస్తున్నా. మీకు తెలుసా? ఇగో జీలకర్ర వేస్తున్నానండి. నూనె కొద్దిగా వేడి కావాలి. వేడైతే పోపు దినుసులు బాగా కాలుతాయి. మిరపకాయలు వేస్తున్నా. మిరపకాయలు ఫ్రై అయినా చికెన్ వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు వేయను. చికెన్ కొంచెం ఫ్రై అయినా ఉల్లిపాయలు వేస్తా. ఎందుకంటే ఫ్రై కాబట్టి ఉల్లిగడ్డలు మాడిపోతాయని కాస్త చికెన్ వేస్తున్నాను. చికెన్ వేయాలి. వేయనంటే అల్లం ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిపాయ, ఉల్లిగడ్డలు వేస్తాను. అత్తమ్మ ఇది ఎంతసేపు వేగనివ్వాలి? వేగదాకా కొంచెం 10 నిమిషాలు, 15 నిమిషాల వరకు. వాటర్ అంతా ఇంకే వరకు. వాటర్ ఇంకే వరకు. ఓకే ఓకే. అత్తమ్మ ఇంకేం చేస్తున్నారండి? 2 గ్లాసులు బాస్మతి బియ్యం కడిగిన బిర్యానీ చేస్తాను నేను. ఓకే, బిర్యానీ చేస్తా. బాగా అత్తమ్మ ఎంత బాగుంది. నెయ్యి మన ఇంట్లో కాబట్టి అంత పూస పూసగా ఉంది. నెయ్యి ఇంట్లోదే విద్య. ఇంట్లోదైతేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేస్తున్నా, ఉల్లిగడ్డలు వేస్తున్నా, బిర్యానీ ఆకు, తర్వాత 2-3 లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, మిరియాలు, వేపాకులు, పుదీనా పరిగణ. చికెన్ నీరు మొత్తం తగ్గాలి. ఇగో పుదీనా వేస్తున్నాండి. కొంచెము అల్లం ఎల్లిగడ్డ, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం సాల్టు, కొద్దిగా ధనియాల పొడి. గ్లాసుల బియ్యము 4 గ్లాసుల వాటర్. బియ్యానికి 4 గ్లాసుల వాటరు బాస్మతి బియ్యం. చికెన్ కలుపుతున్నానండి. నీరు గుంజాలను తీస్తున్నా. పొయ్యి పెద్దగా ఉంటే తొందరగా ఉంచుతుంది నీరు. చిన్నగా ఉంటే అన్నదన్న ఉడుకుతుంది చికెన్. దగ్గింది కూడా చికెన్ వేస్తున్నా. నీళ్ళు గుంజినాక అల్లం ఎల్లిగడ్డ వేస్తా. పసుపు వేసిన, కొంచెం ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ వేస్తా. ఇక ఉల్లిపాయలు వేస్తున్నానండి. చికెన్ వాటర్ దగ్గరికి వచ్చిందని ఉల్లిపాయలు వేస్తున్నాండి. చికెన్ వాటర్ దగ్గరికి వచ్చి గడనండి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకున్నాం. కారపొడి వేస్తున్నా. మేము మంచిగా తింటాం కారము. ఇగో 5 చెంచాలు 6 చెంచాలు వేస్తా. 3, 4, 5 సరిపడా. నోటికి మా టేస్ట్కి సరిపడా ఉప్పు 2 చెంచాలు వేసిన. రైస్ ఎసరు వచ్చిందండి. ఎసరు వచ్చింది. రైస్ కుక్కర్లో పెట్టిన గిన్నె, పోపు పొయ్యి మీద చేసిన గిన్నె రైస్ కుక్కర్లో పెట్టిన. అన్నం ఆల్మోస్ట్ అవుతుందండి. దగ్గరికి వచ్చింది. చికెన్ అయింది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. చికెన్ అయిపోయింది. ఇప్పుడు బంద్ చేస్తా. కొంచెం మసాలా పొడి వేసి, ధనియాల పొడి, మసాలా పొడి వేసి బంద్ చేస్తా. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. అదే మిక్సీ పట్టి ఇట్లా చేసి పెట్టుకుంటా నేను ఇంట్లోనే. అన్నీ కలిపి 1 స్పూన్ నెయ్యి మీదికి వెళ్ళేద్దాం, బాగుంటుంది. కొంచెం కస్తూరి మీద వేస్తున్నా లాస్ట్ ఫైనల్. ఇగో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఓకే, చికెన్ అయిపోయింది. బంద్ చేస్తే పొయ్యి కట్ చేస్తే అక్కడ అన్నం అయిపోతే చికెన్ అయిపోతే పొయ్యి కట్ అయింది. అన్నం కూడా